జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా హైడ్రా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ హైడ్రా ఒకవైపు యావత్ తెలంగాణ ప్రజలు, పేద మధ్యతరగతి ప్రజలు రోడ్లపైన బండి గుండెలు బాదుకుంటూ మా బతుకులు రోడ్డు పాలైనవి, మా గూడు గూలగొట్టిండ్రు, మా జీవిత లక్ష్యం మేము నివసించడానికి ఒక ఇల్లు కొనుక్కుంటే ఇలా ప్రభుత్వం వచ్చేసి మా ఇల్లు కూడా కొట్టి మా వస్తువులన్నీ పాడు చేస్తుందని చెప్పి లబో దిబ్బాన్ని మొత్తుకుంటూ శాపనార్థాలు పెడతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులతో కలిసి. దాంట్లో వికలాంగులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీల వర్గాలు ఉన్నారు, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. పేదవాళ్ళంటే ఒకరు లేరు. వాళ్ళందరి ఊసురు పోసుకుంటూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రధాన కారణం ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చేతగాని హామీలు అమలు చేయలేకనే ఈ హామీలను పక్కతో పట్టించడం కోసమే ఈ హైడ్రాను ముందటేసుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి. కానీ ఆ ప్రభుత్వం కానీ తలతోకలేనటువంటి ప్రకటనలు చేసుకుంటూ ఒకసారి ఏమంటాడు, ఇప్పటివరకు కట్టిన వాటిని ఏమనమని చెప్పేసి స్వయంగా హైడ్రా కమిషనే ప్రకటిస్తాడు. దాని తెల్లారి మళ్ళీ ఏం చేస్తాడు, యథేచ్ఛగా కూలగొట్టుకుంటూ పోతాడు. నేనేమంటా ఉన్నానంటే, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్మాణమైనటువంటి కట్టడాలు ఒక్కొక్కటి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఉన్న కట్టడాలు కూడా ఇలా మీరు కూల్స్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చినారు ఆ పేద ప్రజలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ, వికలాంగులకు కానీ ఇవాళ ఎందుకు కూలుస్తున్నారంటే దాని మీద మీరు స్పందించారు. అదే రకంగా మిగతా పార్టీ వాళ్లకు, పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు మాత్రమే వర్తించుతాయి ఈ కూలగొట్టడాలు. నీ సొంత అన్నకు కానీ, నీ పార్టీ నాయకులకు కానీ, నీ పార్టీ నాయకుల ఫామ్ హౌస్లకు కానీ వర్తించదా? వాటిపైన స్పందించరు. ఈ చేతగాని హామీల పట్ల ప్రజలు 1000 ప్రశ్నలు సంధించినా ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. ఇవాళ ఏదైతే పంట సమయం ముగిసిపోయి వర్షాకాలం ముగిసిపోయే సమయానికి వచ్చింది, ఇంకా అంత కొడితే వారం రోజులు సమయం లేదు. ఇప్పటివరకు రైతు బంధు లేదు. పెంచిన రైతు బంధు గంగల పోని, ఉన్న రైతు బంధు కూడా దిక్కు లేదు. వాటి సంగతి ఏంటి అంటే నోరు మీద పడు. నిన్న మొన్నటి దాకా మేము రైతు రుణమాఫీ చేసినాం, హరీష్ రావు రాజీనామా చేయని చెప్పేసి సంకలు గుద్దుకున్న సన్నాసులు ఇప్పటివరకు రుణమాఫీ కాలేదు, ఇంకా రోడ్లపైన వచ్చి ధర్నా చేస్తూ ఉన్నాయి గ్రామాలు. మరి ఎవరు రాజీనామా చేయాలి, ఎవరు బాధ్యత వహించాలి? సిగ్గు లేకుండా మీరు చేసే ప్రకటన వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. అరికెపూడి గాంధీ అంటాడు మా పార్టీ కాదని ఇంకోడు అంటాడు, మా పార్టీ అని ఒకడు కండో కప్పుతాడు, మా ఊళ్ళో పోయి దాన్ని రండి మరొక ముఖ్య నాయకుడు ముఖ్యమంత్రి అంటాడు. ఇవాళ పార్టీ మీటింగ్కు ఆయన వస్తాడు, ఆయన మా ఎమ్మెల్యే కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు పిఎస్సీ చైర్మన్ పీకడానికి ఇచ్చిందా? ఒకవైపు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఊసే లేదు, రైతు బీమా ఊసే లేదు, కేసీఆర్ కిట్టు ఊసే లేదు. ఈ ఉచితాలన్నీ ఎడబోయినాయి. ఉచిత గ్యాస్ ఏమైంది, ఉచిత కరెంట్ ఏమైంది, మహిళలకు నెలకు 2500 నుంచి 4000 వరకు ఇస్తారన్న డబ్బులు ఏమైనాయి? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మీ చేతగాని హామీలలో ఇంకోటి కూడా ఉంది, ఉద్యమకారులకు 2 గుంటల భూమి చేసి ఇల్లు కట్టిస్తామని చెప్పినావు. అసలు అది గుర్తానుందా నీకు? అంటే ఇవన్నిటిని ప్రజలు గుర్తు చేసుకుంటూ ఇబ్బంది పడుతున్న ప్రజల మొహం మీద కాండ్రకిచ్చి ఉంచే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ హైడ్రాను ముందట తీసుకొని బతుకుదాం అనుకుంటున్నాం. హైడ్రా పాపం ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దాగుతుంది. వాళ్ళ ఊసురు ఊరికే పోదు. పేద మధ్య తరగతి ప్రజల జీవితకాల ఆశయం ఒక ఇల్లు కట్టుకొని భార్య పిల్లలతో అలా సుఖంగా జీవించాలి అనేది. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా వాళ్ళ శక్తిని మించి కష్టపడి దాన్ని నిర్మాణం చేసుకుంటారు. బ్యాంకులలో తీసుకొని ఇతరత్ర అప్పులు చేసి ఇవాళ వాళ్ళ ఇల్లు ఉన్న పలంగా గులగొట్టి వాళ్ళ రోడ్ల మీద పడేస్తూ ఉన్నావు. అదే నీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కాడికి వచ్చేసరికి నోరు ముదుపుతలేవు. నీకు చేతగాని హామీలు ఇవ్వడం ఎందుకు? ఆ హామీల పట్ల ప్రజల ఆగ్రహావేశాలను చూసి దాన్ని దారి మళ్లించడం కోసం ఈ హైడ్రా లాంటి ఈ విషయాలను ముందరేసుకొని బ్రతకడం ఎందుకు? ఇంకా ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నట్టు ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఊసురు పోసుకుంటున్న నువ్వు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో శిక్ష గురైతావు. ప్రజాక్షేత్రంలో ఏదో ఒక రోజు ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదైతే ప్రతిపక్షాల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఏడ్చుకుంటూ ఇట్లాంటి కొన్ని నీచ కుట్రలు తెరలేపి దాన్ని ముందటేసి ఇవన్నింటినీ డైవర్ట్ చేసుకుంటా అంటే ఎవరు డైవర్ట్ కావడానికి లేరు. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే చర్చ పెట్టు. నువ్వు ఏదైతే డిసెంబర్ 9 తారీఖు అన్ని హామీలు నెరవేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చినావో వాటిపైన చర్చ పెట్టు, వాటిపైన మాట్లాడు. అవి ఎందుకు నెరవేరుస్తలేవు? ఎందుకు ఈ దొంగ హామీలు ఇచ్చినావు? ఈ దొంగ హామీలకు నీకు ఎవరైతే సహకరించి ప్రజలను తప్పుదో పట్టించినటువంటి నీచమైనటువంటి కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు మనిషికి ఒక బొక్కన పడేస్తే ఆ బొక్కను కంకుకుంటా, మనిషికి ఇన్ని పైసలు పడేస్తే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలకు పోయి ఇలా రాష్ట్రం అతల కుతలం అవుతున్న ఒక్కడు నోరు మెదుపుతలేడు.
ఇప్పటికైనా నీకు కానీ నీ ప్రభుత్వానికి కానీ సిగ్గుంటే ప్రజాక్షేత్రంలో ఒక చర్చ పెట్టు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలను పిలుచుకొని ఒక చర్చ పెట్టు. నువ్వు ఇస్తున్న హామీల పట్ల చర్చించాలి, నువ్వు ఇస్తున్న హామీలు నెరవేర్చాలా, కానీ వాటిని కప్పిపుచ్చుకోవడానికి పేద మధ్యతరగతి ప్రజల ప్రాణాలు తీస్తున్నావు, ఊసురు పోసుకుంటున్నావు, వాళ్ళ నీడను గూడును గూలగొట్టేసి వాళ్ళని రోడ్డు పాలు చేస్తూ ఉన్నావు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటావు ప్రజాక్షేత్రంలో అని చెప్పేసి తెలియజేస్తావు.